హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో డిసెంబర్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందులో ఫస్ట్ వన్, విచ్ ఇండియన్ శాంక్చురీ వాజ్ డిక్లేర్డ్ ఏ టైగర్ రిజర్వ్ ఇన్ డిసెంబర్ 2024? ఆన్సర్స్: నల్లమల శాంక్చురీ, రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కన్హా టైగర్ రిజర్వ్, పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. The correct answer is రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని అయితే ప్రత్యేకంగా టైగర్స్ని రిజర్వ్ చేయడానికి అయితే డిక్లేర్ చేశారు. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కోస్టల్ షిప్పింగ్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ డిసెంబర్ 2024? ఆన్సర్స్: బూస్ట్ టూరిజం, ప్రమోట్ ఇండియన్ ఫ్లాగ్డ్ వెసల్స్, increase shipbuilding, strengthen naval operations. The correct answer: promote Indian flagged vessels. ఈ కోస్టల్ ట్రేడింగ్లో అనమాట వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్కి అనమాట ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం. ద నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ కంట్రీ సైన్డ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఫర్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఇన్ డిసెంబర్ 2024? ఆన్సర్స్: ఇండియా అండ్ యుఎస్ఏ, India and UK, India and Germany, India and Japan. And the correct answer is India and UK. ఈ కొలాబరేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అనమాట డెవలప్ చేయడం అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫోర్త్ వన్, వేర్ వాజ్ ద సారెక్స్ 2024 మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కండక్టెడ్? ఆన్సర్స్: గోవా, చెన్నై, కోచి, ముంబై. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కోచి. ఈ ఎక్సర్సైజ్ మెయిన్ దేనిపైన ఫోకస్ పెట్టిందంటే మ్యారిటైమ్ సెర్చ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనమాట ఈ ఎక్సర్సైజ్ మెయిన్గా ఫోకస్ పెట్టింది. సో నెక్స్ట్ ఫిఫ్త్, వాట్ ఈస్ ఎన్ఏపిఎస్సి ఇంట్రడ్యూస్డ్ రీసెంట్లీ? ఆప్షన్స్: ఏ న్యూ స్పేస్ మిషన్, నేషనల్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్ ప్రివెన్షన్, ఏ ట్రేడ్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ యాక్షన్ ప్లాన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నేషనల్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్ ప్రివెన్షన్. దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే మన దేశంలో చాలా ఎక్కువ మంది పాము కాటుకు గురవుతున్నారు. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి 2030 నాటికి దాన్ని ఎంతవరకు మనం రెడ్యూస్ చేయగలము అన్న దానిపై ఈ ఎన్ఏపిఎస్సిని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, విచ్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిగాన్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా ఇన్ డిసెంబర్ 2024? ఆప్షన్స్: SIMBX, హరిమో శక్తి, ఇంద్ర, వరుణ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హరిమో శక్తి. మెయిన్లీ ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ దేని మీద ఫోకస్ చేసిందంటే కేవలం 2 పాయింట్స్. ఫస్ట్ వన్ ఈజ్ కౌంటర్ టెర్రరిజం అండ్ సెకండ్ వన్ జంగిల్ వార్ఫేర్. ద నెక్స్ట్ సెవెంత్ వన్ ఈజ్ విచ్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్డ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ? ఆప్షన్స్: శిక్ష, ఏకలవ్య, సైనిక్ పోర్టల్, గురుకుల్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏకలవ్య. ఈ ప్లాట్ఫామ్ ఎందుకు లాంచ్ చేశారంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి పర్సనల్గా ఒక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ ఎయిత్ వన్, విచ్ స్టేట్ అనౌన్స్డ్ సీడ్ పార్క్స్ డ్యూరింగ్ ద నేషనల్ సీడ్ కాంగ్రెస్? ఆప్షన్స్: పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఈ సీడ్ పార్క్స్ త్రూగా యూపీ అయితే అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేసింది. నెక్స్ట్ నైన్త్ వన్, విచ్ ఇండియన్ ఇనిషియేటివ్ వాజ్ రికాగ్నైజ్డ్ బై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సాడ్ బిజినెస్ స్కూల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్? ఆప్షన్స్: డిజిటల్ ఇండియా, ప్రగతి, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రగతి. అసలు ప్రగతి అంటే అబ్రివేషన్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఇది మెయిన్లీ ఎందుకు హైలైట్ అయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో గవర్నెన్స్ వల్ల ఈ ప్రగతి అనేది బాగా హైలైట్ అయింది. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2025 G20 సమ్మిట్? ఆప్షన్స్: ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, జపాన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సౌత్ ఆఫ్రికా. 2025లో అయితే మాత్రం సౌత్ ఆఫ్రికా
బట్ ఇన్ 2024 బ్రెజిల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్